హాయ్ అండి, నేను మీ రాజీ. ఈరోజు మనం జంతువుల్లో పోషణ లేదా న్యూట్రిషన్ ఇన్ యానిమల్స్ అనేది తెలుసుకుందాం. ఓకేనా? లాస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ స్టార్ ఫిష్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలుసుకున్నాము. అలాగే నోట్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఆహారాన్ని శరీరంలోకి తీసుకునే ప్రక్రియనే అంతర్గ్రహణం అంటారని తెలుసుకున్నాం. ఓకేనా? తర్వాత ఏంటంటే జీర్ణనాళం లేదా ఆహార నాళం అంటే ఏంటి అంటే ఈ భాగాలన్నిటినీ కలిసి మనం ఆహార నాళం లేదా జీర్ణనాళం అంటాం. ఆహార వాహిక వేరు, ఆహార నాళం వేరు. ఆహార నాళం అంటే ఆస్యకుహరం అంటే నోరు, ఆహార వాహిక, జీర్ణాశయము, చిన్న పేగు, పురీషనాళంతో కూడిన పెద్ద పేగు, పాయువు, ఇవన్నీ పార్ట్స్ని కలిపి మనం ఆహార నాళం లేదా జీర్ణనాళం అంటాం. ఇది చూడండి, ఇలాగా ఆస్యకుహరం, నోటి దగ్గర ఆస్యకుహరము, తర్వాత ఆహార వాహిక సన్నగా పొడవుగా ఉంది కదా, ఆహార వాహిక, తర్వాత జీర్ణాశయము, చిన్న పేగు, పెద్ద పేగు, పురీషనాళం, పాయువు, ఇవన్నీ పార్ట్స్ని కలిపి మనం ఆహార నాళం లేదా జీర్ణనాళం అంటాం అన్నమాట. ఓకేనా? తర్వాత ఏంటంటే లాలాజలం పిండి పదార్థాలను చక్కెరలుగా మారుస్తుంది. దాంట్లో ఎంజైమ్స్ ఉంటాయి లాలాజలంలో, అవి పిండి పదార్థాన్ని మనం తీసుకున్న ఫుడ్ని చక్కెరలుగా మారుస్తుంది అనమాట. తర్వాత నోటిలోని బ్యాక్టీరియా జీర్ణం కాని మిగిలిన ఆహారంలో ఉన్న చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను విడుదల చేస్తాయి. నోటిలో చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. మన నోటిలోనే అనేక లక్షల బ్యాక్టీరియాలు ఉంటాయి. ఆ బ్యాక్టీరియాలు మన నోటిలో జీర్ణం కాని మిగిలిన ఆహారంలో ఉన్న చక్కెరలను విచ్ఛిన్నం చేసి ఆమ్లాలను, యాసిడ్స్ని విడుదల చేస్తాయి అన్నమాట. ఈ ఆమ్లాలే మనకి దంతక్షయానికి అంటే టూత్ ఇవి ఉంటాయి కదా, పిప్పళ్ళు, పళ్ళు పాడవుతూ ఉంటాయి, చిగుళ్ళు పాడవుతూ ఉంటాయి, మనకు డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం కదా, వీటన్నిటికీ కారణమవుతాయి అన్నమాట. అదే ఫుడ్ మనం ఆహారం నోటిలో ఉండిపోవడం వల్ల, దంతాల్లో ఇరుక్కోవడం వల్ల మనకి దంతక్షయానికి కారణమవుతాయి. తర్వాత జీర్ణాశయం మందపాటి గోడలు కలిగి జే ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ షేప్ అనేది మీకు చూపిస్తాను చూడండి. జే ఆకారం అంటే చూడండి, ఇక్కడ క్లియర్గా జీర్ణాశయం ఇలాగా, ఇది ఇలా ఉండి ఇలా ఉంది కదా, ఈ షేప్లో మనకి ఇలా ఉన్నట్టు ఉంది కదా, అంటే జీర్ణాశయం మనకి జే ఆకారంలో కలిగి ఉంటుంది. ఈ ఆకారాలు కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఏ బిట్ మనకి ఎక్కడి నుంచి ఇస్తాడో మనకి డిఫికల్ట్గా ఇవ్వాలంటే ఎలా అయినా ఇవ్వచ్చు. జీర్ణాశయం మనకి ఏ ఆకారంలో ఉంటుందంటే జే ఆకారంలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్, జీర్ణాశయంలో శ్లేష్మము, హెచ్సిఎల్, జీర్ణ రసాలు ఉంటాయి. శ్లేష్మం అంటే ఎందుకు? జీర్ణాశయ గోడల్ని రక్షించడానికి. మనం అనేక రకాల ఫుడ్ని తీసుకుంటాం. యాసిడ్స్ అంటే పులుపు కలిగిన, సిట్రిక్ యాసిడ్ కలిగిన పదార్థాలు, నిమ్మ, నారింజ, చింతపండు, ఇవన్నీ తింటాం. యాసిడ్స్ కలిగిన పదార్థాలు, తర్వాత జంక్ ఫుడ్స్, కారం, ఇవన్నీ తింటాం కదా. వీటిని తట్టుకోవడానికి శ్లేష్మం అంటే జిగురు కలిగిన గోడలు కలిగిన జీర్ణాశయంలో జిగురు కలిగిన శ్లేష్మం ఉంటుంది. తర్వాత హెచ్సిఎల్ ఎందుకంటే ఆహారంలో ఉన్న బ్యాక్టీరియాలని చంపడానికి. మన ఫుడ్తో కూడా తీసుకునేటప్పుడే గాలిలో ఉన్న, నీటిలో ఉన్న అన్ని బ్యాక్టీరియాలు మనకి యాడ్ అవుతాయి ఫుడ్కి. ఆ బ్యాక్టీరియాలని చంపడానికి మనకి హెచ్సిఎల్ తోడ్పడుతుంది అనమాట. తర్వాత జీర్ణ రసాలు, జీర్ణాశయంలో కొన్ని జీర్ణ రసాలు రిలీజ్ అవుతాయి. ఇక్కడ నేమ్స్ ఇవ్వలేదు, నెక్స్ట్ క్లాస్లో మీకు నేమ్స్ యాడ్ అవుతాయి. ఈ జీర్ణ రసాలు ఇవన్నీ కూడా మనకి జీర్ణాశయంలో ఉంటాయి. ప్రోటీన్లను జీర్ణం చేయడానికి జీర్ణ రసాలు యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత చిన్న పేగు పొడవు మనకి 7.5 మీటర్స్. అనేక రకాలుగా మెలితిరిగి ఉంటుంది చిన్న పేగు మనకి. ఇక్కడ చూడండి, చిన్న పేగు చాలా ఇలా మెలితిరిగి చాలా దూరం ఉంటుంది అనమాట. అది ఎంతంటే 7.5 మీటర్స్ ఉంటుంది, చాలా పొడవు. తర్వాత కాలేయం క్లోమాల నుండి స్రావాలను పొందుతుంది. చిన్న పేగు యొక్క ఉపయోగం ఏంటంటే కాలేయం, లివర్, తర్వాత క్లోమం, ప్యాంక్రియాస్, వాటి నుండి స్రావాలు రిలీజ్ అవుతాయి ప్రతి పార్ట్ నుండి. ఆ వాటిల్ని ఇది పొందుతుంది అనమాట, చిన్న పేగులోకి చేరుతాయి. తర్వాత శరీరంలోని అతిపెద్ద గ్రంథి ఏంటంటే లివర్ లేదా కాలేయం. దీంట్లో ఎంజైమ్స్ ఉండవు కానీ వర్ణకాలు ఉంటాయి అన్నమాట, బైలిరుబిన్, బైలువర్ధిన్, నెక్స్ట్ క్లాసుల్లో మీకు వస్తాయి. అయితే శరీరంలోని అతిపెద్ద గ్రంథి కాలేయం. దీంట్లో పైత్యరసం రిలీజ్ అవుతుంది. పైత్యరసాన్ని స్రవించి పిత్తాశయంలో ఇది స్టోర్ చేస్తుంది అనమాట. కాలేయం యొక్క ముఖ్యమైన విధి ఇది. తర్వాత 1822లో జీర్ణాశయంపై ఎక్స్పెరిమెంట్ చేసిన వ్యక్తి ఎవరంటే డాక్టర్ బీమాంట్. ఈయన అమెరికన్ ఆర్మీ డాక్టర్ అనమాట. ఆర్మీ వాళ్ళకి ఈయన ట్రీట్మెంట్ చేసేవారు. ఆ డాక్టర్ ఏం చేశారంటే ఎవరి మీద పరిశోధన చేశారంటే అలెక్సిస్
సెయింట్ మార్టిన్ అనే వ్యక్తిపై 1822లో పరిశోధన చేశాడు. పరిశోధన చేసి ఏం కనుక్కున్నాడంటే జీర్ణాశయం ఆహారాన్ని చిలుకుతుందని, ఆహారం జీర్ణమైన తరువాతే జీర్ణాశయం పేగులోనికి తెరుచుకుంటుందని, అంటే నెక్స్ట్ పార్ట్లోకి తెరుచుకుంటుందని ఈయన ఆ ఎక్స్పెరిమెంట్ ద్వారా క్లియర్గా మనకి నిరూపించాడనమాట. డాక్టర్ బీమాంట్, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, డాక్టర్ బీమాంట్. తర్వాత ఏంటంటే పెద్ద పేగు పొడవు, చిన్న పేగు పొడవు 7.5 మీటర్స్ అయితే పెద్ద పేగు పొడవు 1.5 మీటర్స్. పెద్ద పేగు అని ఎలా వచ్చిందంటే లావుగా ఉంటుంది, ఇది వెడల్పుగా. ఇక్కడ చూడండి, దీన్ని మనం పెద్ద పేగు అంటాం. పెద్ద పేగు 1.5 మీటర్స్ ఉంటుంది. అయితే అది మలాన్ని మళ్ళీ పురీషనాళంలోకి చేరుస్తుంది అన్నమాట. తర్వాత నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలోని 1వ గదిని ఏమంటామంటే ప్రథమ అమాశయం అంటాం. ఈ ప్రథమ అమాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మనం కడ్ అంటాం. కడ్ చాలా ఇంపార్టెంట్. కడ్ నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో ఫస్ట్ గది ఏంటంటే ప్రథమ అమాశయం. ప్రథమ అమాశయంలోని పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మనం కడ్ అంటాం. అయితే గుర్రం, కుందేలు అటువంటి శాకాహార జంతువులు ఉంటాయి కదా, వాటిలో ఆహార వాహిక మరియు చిన్న పేగుల మధ్య అంధనాళం లేదా సీకం అనేది ఉంటుందన్నమాట. సీకం ఇంగ్లీష్లో. అది సెల్యులోజ్ని జీర్ణం చేస్తుంది. ఓకేనా. గుర్రం మరియు కుందేలులో ఆహార వాహిక మరియు చిన్న పేగుల మధ్య ఉండే అంధనాళం చాలా చాలా ఇంపార్టెంట్. అంధనాళం మనకి సెల్యులోజ్ జీర్ణక్రియకు యూజ్ అవుతుంది అనమాట. చాలా బిట్టొచ్చే ఏరియా అనమాట ఇది. ఓకేనా. ఇది ఎక్కడ చూపిస్తాను నేను జీర్ణాశయం, నెమరు వేసే జంతువుల జీర్ణాశయం. నెమరు వేసే జంతువుల జీర్ణాశయంలో ఇక్కడ బ్యాక్టీరియాలు ఉంటాయి. అంటే 4 గదులు ఉంటాయండి. ఫస్ట్ ప్రథమ అమాశయం, జాలకం, తృతీయ అమాశయం, చతుర్థ అమాశయం అని 4 ఉంటాయి. దాంట్లో ప్రథమ అమాశయంలో మనకి ఈ ప్రథమ అమాశయంలో 1వ గది అది. అక్కడ పాక్షికంగా జీర్ణమైన ఆహారం ఉంటుంది, దాన్ని మనం కడ్ అంటాం. అది మళ్ళీ అది నోట్లోకి తెచ్చుకుంటుంది. ప్రథమ అమాశయం నుంచి నోట్లోకి తెచ్చుకుని అలా మెల్లగా నమ్ములుతూ చూడండి కూర్చొని, దాన్ని మనం నెమరు వేయడం అని కూడా అంటాం. ఓకేనా. నెమరు వేయడం అంటాం. తర్వాత ఈ జాలకం, తృతీయ అమాశయం, చతుర్థ అమాశయం అక్కడికి వెళ్ళేసరికి కంప్లీట్గా ఆహారం జీర్ణమైపోద్ది అనమాట. ఇది నెమరు వేసే జంతువుల్లో జీర్ణాశయం గురించి అనమాట. ఓకేనా. ఇది మనకి జంతువుల్లో పోషణ అనే భాగం కంప్లీట్ అయిందండి లెసన్. మనం నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకేనా. థ్యాంక్ యూ.